రైట్. ఇక వైసీపీ అధినేత జగన్ ప్రతిపాదించిన మావిగన్పై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఎం అంటే మాయ, వి అంటే విధ్వంసం, జి అంటే గందరగోళం లేదా గన్ కల్చర్ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. ఇదేనా మీ ప్లాన్ బి అంటూ లోకేష్ ట్వీట్లో పేర్కొన్నారు. రైట్. ఇక వైసీపీ అధినేత జగన్ ప్రతిపాదించిన మావిగన్పై మంత్రి నారా లోకేష్ స్పందించారు. మా అంటే మాయ, వి అంటే విధ్వంసం, జి అంటే గందరగోళం లేదా గన్ కల్చర్ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. ఇదేనా మీ ప్లాన్ బి అంటూ లోకేష్ ట్వీట్లో పేర్కొన్నారు. రైట్. దీనిపై మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి, జగన్ ట్వీట్, లోకేష్ ట్వీట్ పైన అప్డేట్స్ ఏంటి? రైట్ నాని, ఏదైతే గత కొద్ది రోజులుగా అంటే మనకి ఎప్పుడైతే అసెంబ్లీలో అమరావతి చట్టబద్ధతకు సంబంధించి తీర్మానం జరిగిన తర్వాత పరిణామాలు చూసుకుంటే కనుక మొత్తం అమరావతి మావిగన్ చుట్టే ఈ రాజకీయం పరిభ్రమిస్తుందని చెప్పొచ్చు. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ అని చెప్పేసి ఏదైతే ప్రతిపాదన చేశారో ఆ తర్వాత టీడీపీ నేతలు వరుస కౌంటర్లు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కౌంటర్ ఇచ్చారు. ఈరోజు తాజాగా మంత్రి లోకేష్ తనదైన స్టైల్లో సెటైరికల్ ట్వీట్ చేయడం జరిగింది. ఏదైతే ఇంతకాలం మావిగన్ అంటే మచిలీపట్నము, వి అంటే విజయవాడ, జి గన్ అంటే గుంటూరు అంటూ వైసీపీ అధినేత జగన్ కానీ లేకపోతే ఆయన నాయకులు కానీ చేస్తున్న ఏదైతే ప్రతిపాదన ఉందో దానికి కొత్త అర్థం చెప్తూ లోకేష్ ఎం అంటే మాయా అని, అదేవిధంగా వి అంటే విధ్వంసం అని, గన్ అంటే గందరగోళం లేదా గన్ కల్చర్ అంటూ ఒక సెటైరికల్ గా ట్వీట్ చేయడం జరిగింది. ఇదే నా మీ ప్లాన్ బి అంటూ కూడా అందులో ఆయన ట్వీట్స్ లో పేర్కొనడం జరిగింది. ఏదైతే మనకి అమరావతి రాజధానికి సంబంధించి చట్టబద్ధత కూడా వచ్చేసింది. నిన్ననే మనకి రాష్ట్రపతి నుంచి కూడా ఆమోద ముద్ర కూడా పడింది. ఇక ఇది ఆంధ్రప్రదేశ్ రాజధానిని పూర్తిగా నిర్ధారణ అయిపోయింది. అయినప్పటికీ కూడా వైసీపీ కావచ్చు, వైసీపీ శ్రేణులు కావచ్చు, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కావచ్చు, ఇప్పటికీ కూడా మావిగన్ అనే ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చి ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ గందరగోళాన్ని చెక్ పెట్టే విధంగా ఈరోజు లోకేష్ చేసిన ట్వీట్ ఏదైతుందో అది చర్చనీయాంశంగా మారింది. బహుశా ఇప్పుడు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్లాన్ బి అంటున్నారో ఆ ప్లాన్ బి ఇదే మాయా, విధ్వంసం, గందరగోళం, గన్ కల్చర్ అనే విధంగా టీడీపీ ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. తద్వారా ఏదైతే వైసీపీ చేస్తున్న ఈ మావిగన్ మీద ఇప్పుడు టీడీపీ సరికొత్త పందాను ఎంచుకోబోతుందనేది మాత్రం లోకేష్ చేసిన ట్వీట్ బట్టి తెలుస్తుంది. నాని, లోకేష్ ట్వీట్ పైన వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ పార్టీ నాయకులు కానీ ఎవరైనా స్పందించారు అంటే మావిగానికి సపోర్ట్గా? ఇప్పటికీ మనం చూస్తున్నాం కదా, ఈ రోజు మధ్యాహ్నం కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పుడు లోకేష్ ట్వీట్ తర్వాత ఇప్పుడు వైసీపీలో నేతలు కూడా చర్చకు దారితీసింది. ఏదైతే దీనికి సంబంధించి లోకేష్ చేసిన ట్వీట్ కి సంబంధించి ఇప్పటికీ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పటివరకైతే పార్టీ నుంచి ఏ విధమైన స్పందన రాలేదు. బహుశా 1-2 గంటల్లో దీనికి సంబంధించి పార్టీ స్పందించే అవకాశం లేకపోలేదు. నాని, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.